వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన కొట్టాల యాదగిరికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ త్వరలో గ్రామాన కమిటీలు ఏర్పాటు చేసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. గారికి ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఈ స్థాయికి రావడానికి కారకులైనటువంటి మొదటిసారిగా ఒక బీసీ బిడ్డనైన నాకు నిజవర్గ ఇన్ఛార్జిగా ఇవ్వడం నిజంగా కవితక్క గొప్ప మనసుకు నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా మరి గత ఉద్యమ కాలం నుండి నాకు సహకరించినటువంటి నా సహచర మిత్రులు అనుకోవచ్చు, నా ఉద్యమకారులు అనుకోవచ్చు, నా ఎంబడి ఆ రోడ్డు నుండి ఈ రోజు వరకు నాతోని కలిసికట్టుగా ఉన్నటువంటి అది ఖచ్చితంగా ఇక్కడి నుండి తెలంగాణ రక్షణ సేన జెండా ఎగిరేస్తాం. ఈ గజ్వేల్ నియోజకవర్గాన్ని కవితక్కకు బహుమతిగా ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరీ ముఖ్యంగా నిజంగా ఉద్యమకారులు ఎవరైతే అలసిపోయారో, ఎవరైతే నిర్లక్ష్యానికి గురయ్యారో బీఆర్ఎస్ పార్టీల మరి ఊర్లో గ్రామంలో కమిటీలు వేస్తాం, మండలాల్లో కమిటీలు వేస్తాం. రేపు ఖచ్చితంగా రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా కొట్లాడతాం, గెలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి సహకారాలు అన్ని వేళ ఎల్లవేళ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరించుకుంటూ జై తెలంగాణ.